రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఇరిగేషన్ సాగునీరు ద్వారా రైతుల వరి పంట సమృద్ధిగా ఉంది. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీరు సరఫరా, వరి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి కలెక్టర్ రాహుల్ రాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కలెక్టర్ విస్తృత పర్యటన చేసి త్రాగునీటి సరఫరాపై స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేస్తూ ఈ వేసవిలో మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. మిషన్ భగీరథ నీటి అవసరాలు, ప్రస్తుతం జలాశయంలో అందుబాటులో ఉన్న నీటి లభ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామానికి అవసరమైన మేర సమృద్ధిగా త్రాగునీటి సరఫరా చేయాలని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో వరి పంటను పరిశీలించి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల ఎకరాలు వరి సాగు చేయడం జరిగిందని, ఇరిగేషన్ ద్వారా రైతులు వేసిన వరి పంట సమృద్ధిగా సాగునీరు అందిందని, జిల్లాలో ఎక్కడా కూడా సాగునీరు కొరతతో పంటలు ఎండిపోవడం జరగలేదని తెలిపారు. మండల వ్యవసాయ అధికారుల ద్వారా రైతులు పండించిన పంటలపై ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు అందిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నారని చెప్పారు. సాగునీరు సరఫరా విషయంలో వరి పైరు ఏ స్థితిలో ఉంది, సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉంది, వరి పంట దిగుబడులు చేతికి వచ్చేందుకు ఇంకా ఎంత సమయం పడుతుంది, గత ఏడాది యాసంగిలో పంటల పరిస్థితి ఎలా ఉంది, ఏ రకం ధాన్యం సాగు చేస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో ప్రస్తుత వరి పంట సాగునీరు అందే పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులను. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, సంబంధిత మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ మనకి రామాయంపేట మున్సిపాలిటీకి ఈరోజు రావడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 22,000 అప్లికేషన్స్ పేమెంట్కి రెడీగా ఉన్నాయి. ఫీ పేమెంట్ గురించి అనేసి మనకి వాళ్ళకి అందరికి కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మెసేజ్ వచ్చింది. సో 31st రోజు మార్చ్ కల్లా కట్టినట్టయితే వాళ్ళందరికీ కూడా 25% మనమే రిబేట్ లాగా వస్తుంది. వాళ్ళకి 25% డిస్కౌంటెడ్ రేట్లో వాళ్ళు కట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎవరికైనా 2 లక్షలు ఉందనుకోండి, వాళ్ళు 1,50,000 కడితేనే వాళ్ళకి ఎల్ఆర్ఎస్ అనేది రెగ్యులరైజేషన్ అవుతుంది. సో మీడియా పరంగా కూడా పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరు కూడా 31st రోజు మార్చి లోపల కట్టేసి ఆ 25% రిబేట్ తీసుకున్నట్టయితే తద్వారా మీరు అందరు కూడా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అవుతుంది. తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి అవన్నీ కూడా మీకు ఈజీగా వస్తాయి. సో ఏదైతే ప్లాట్కి మనకి ఎల్ఆర్ఎస్ ఉంటుందో దాన్ని మరి మీరు రీసేల్ చేసేటప్పుడు కూడా మీకు మంచి వాల్యూ వస్తుంది. సో అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కూడా ఈ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అంతా కూడా ఫీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక కాల్ సెంటర్లో మనం ఫ్రీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మున్సిపల్ ఆఫీస్కి వస్తే కూడా ఎంత పేమెంట్ ఉంది, దాంట్లో ఎంత రిబేట్ వస్తుందని కూడా 25% అమౌంట్ కూడా మీకు చెప్తారు. 31st లోపల అందరూ కూడా పేమెంట్ చేసి ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ చేసుకోవాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మున్సిపాలిటీలో. సో ఇప్పుడు ప్రజలందరినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ సమస్య ఏమైనా ఉందా అనేసి. ఎక్కడ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ సమస్య రామాయంపేటలో లేదు. సో అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనేది అందుతూ ఉంది. ఎవరికన్నా ఏమైనా రీజన్స్ వల్ల కొద్దిగా ఏమైనా తక్కువ వచ్చినట్టయితే అది కూడా మేము రెక్టిఫై చేస్తాము. ప్రతి ఒక్కరికి కూడా సురక్షిత మంచినీరు ఈ ఎండాకాలంలో మొత్తం కూడా అందించడానికి అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పంటను కూడా కొద్దిగా పరిశీలించడం జరిగింది. మనకి ఎక్కడ కూడా రామాయంపేటలో పంట ఎండిపోయిన స్టేజ్ ఎక్కడ కూడా లేదు. సో ఇక్కడ కూడా మనకి బోర్ వాటర్ల కానివ్వండి, వేరే చెరువుల ద్వారా పండిస్తున్న పంట కూడా అంతా కూడా చాలా బాగా నడుస్తూ ఉంది. సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని ఫీల్డ్లోనే ఉండి రైతులతో మమేకమై వాళ్ళకి సలహాలు, సూచనలు ఇచ్చి ఎప్పటికప్పుడు కూడా పంటను మానిటర్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో తద్వారా మనం అన్ని జిల్లాలు పోల్చుకుంటూ కూడా మన దగ్గర అసలు ఎక్కడ కూడా మనకి ఎండిపోవడం అనేది చాలా తక్కువ ఎక్స్టెంట్లోనే మనకి నమోదైంది. మ్యాక్సిమం 2,61,000 ఎకర్స్లో కూడా పంట మంచిగా మన దగ్గర పండుతూ ఉంది. మంచి రికార్డ్ బ్రేకింగ్ పంట మనకి ఈసారి కూడా వచ్చే ఆస్కారం ఉంది. సో ప్రభుత్వ తరఫున ఏమైనా చర్యలు తీసుకోవాలంటే కూడా అన్ని చర్యలు కూడా మనము తీసుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.